హాయ్. భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం కాదు, అది సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్థిక భద్రతకు చిహ్నం. పెళ్లిళ్ల సీజన్లో నగల కొనుగోలు నుంచి దీర్ఘకాలిక పెట్టుబడుల వరకు బంగారం భారతీయుల జీవితాల్లో అంతర్భాగంగా మారిపోయింది. కానీ బంగారం ధరలు ఒక రోలర్ కోస్టర్ రైడ్లా కనిపిస్తున్నాయి. తులం బంగారం ధర 90,000ను తాకిన తర్వాత ఇప్పుడు 80,000 స్థాయికి చేరుకున్నాయి. ఈ ధరలు మరింత తగ్గి 56,000 వరకు పడిపోవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకు బంగారం ధరల్లో ఈ ఒడిదుడుకులు ఎందుకు జరుగుతున్నాయి? బంగారం ధరలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? గతంలో ఎందుకు ఆకాశాన్ని తాకాయి? ఇప్పుడు పతనానికి కారణాలేంటి? ట్రంప్ సుంకాలు, స్టాక్ మార్కెట్ ఈ ధరలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు కొనడం ఉత్తమమా లేక వేచి చూడడం మంచిదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ స్టోరీలో చూద్దాం. గతేడాది నుంచి బంగారం ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. తులం బంగారం 90,000 మార్కును టచ్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో నిర్ణయిస్తారు. భారత్లో దాన్ని రూపాయల్లోకి మార్చాల్సి ఉంటుంది. అంటే డాలర్తో రూపాయి మారకం విలువను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది డాలర్ బలపడడం. బంగారం ధరలు డాలర్తో వ్యతిరేక సంబంధం కలిగి ఉంటాయి. అంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది, డాలర్ విలువ తగ్గితే బంగారం విలువ పెరుగుతుంది. ఉదాహరణకు ఔన్స్ ధర $2,600 నుంచి $2,400 తగ్గితే భారత్లో రూపాయి విలువ స్థిరంగా ఉన్న ధర తగ్గుతుంది. ఇక రెండోది ఆర్థిక స్థిరత్వం. బంగారం సాధారణంగా అనిశ్చిత సమయాల్లో సురక్షిత పెట్టుబడిగా మారింది. 2024లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు బంగారం డిమాండ్ను బాగా పెంచేశాయి. కానీ ఇప్పుడు ఈ ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. బంగారం డిమాండ్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. ఇక మూడోది వడ్డీ రేట్లు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 4.5% నుంచి 5% స్థాయిలో ఉంచితే బంగారం కంటే బాండ్లు, స్టాక్స్ ఆకర్షణీయంగా మారతాయి. బంగారం వడ్డీ ఇవ్వని ఆస్తి కాబట్టి దానిపై ఆసక్తి తగ్గుతుంది. ఇక నాలుగోది దేశీయ డిమాండ్. భారత్లో పెళ్లిళ్ల సీజన్ తగ్గిన తర్వాత బంగారం కొనుగోళ్లు సాధారణంగా తగ్గుతాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ప్రకారం 2024 4వ త్రైమాసికంలో భారత్లో బంగారం డిమాండ్ సుమారు 200 టన్నులు. కానీ 2025 మొదటి త్రైమాసికానికి అది 150 టన్నులకు తగ్గిపోయింది. గత వారం రోజులుగా బంగారం ధరలు పతనమవుతూ వస్తూ ఉన్నాయి. దీంతో చాలామంది మళ్ళీ బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు బంగారం మరింత తగ్గుతుందని ఆశిస్తున్నారు. మరి బంగారం ధరలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? బంగారం ధరలు ఎంతవరకు తగ్గుతాయనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ విశ్లేషకుల అంచనాలు, గత ట్రెండ్స్ను ఆధారంగా కొన్ని ఊహించవచ్చు. అయితే కొందరు బంగారం ధర 56,000 వరకు పడిపోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $2,600 వరకు ఉంది. ఒకవేళ బంగారం ధర 56,000కు పడిపోవాలంటే ఔన్స్ ధర $2,000 కంటే దిగువకు పడిపోవాలి. 2020లో కోవిడ్ తర్వాత బంగారం ధర ఔన్స్కు $2,075 నుంచి $1,700కి తగ్గింది. అంటే దాదాపు 18% పతనమైంది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ $86గా ఉంది. బంగారం ధర 56,000కు పడాలంటే రూపాయి విలువ 80కి బలపడాలి. ఇప్పట్లో ఆ స్థాయిలో బలపడడం అసాధ్యం. గత 5 ఏళ్ల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా చూస్తే బంగారం ధరలు ఏడాదికి 10 నుంచి 20% మధ్య ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 30% పైగా తగ్గాలంటే కరోనా లాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయిలో తగ్గుదల ఉంటుందని ఊహించలేం. అయితే 65,000 నుంచి 70,000 మధ్య స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవనే సంగతి మనకు తెలిసిందే. గతంలో 90,000 వరకు వెళ్లిన బంగారం ధరలు ఇప్పుడు ఎందుకు ఇంతలా పడిపోతున్నాయని చాలామంది ఆరా తీస్తున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. గతంలో బంగారం ధర 90,000కు చేరడానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది ఆర్థిక అనిశ్చితి. 2024లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించాయి. దీంతో ఔన్స్ ధర $2,600 నుంచి $2,800 స్థాయికి చేరింది. రెండోది రూపాయి బలహీనత.
డాలర్తో రూపాయి 84 నుంచి 86 స్థాయికి పడిపోయింది. దీనివల్ల దిగుమతి ఖర్చు పెరిగింది. WGC ప్రకారం 2024లో భారత్ 700 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్న దేశం మనదే. ఇక మూడోది డిమాండ్ పెరుగుదల. చైనా, రష్యా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేశాయి. భారత్లో పెళ్లిళ్ల సీజన్, దసరా, దీపావళి వంటి పండుగలు డిమాండ్ను మరింత పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది ఉద్రిక్తతలు తగ్గడం. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి చర్చలు ముందుకు సాగుతున్నాయి. దీంతో బంగారం సురక్షితం అనే భావన క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇక రెండోది డాలర్ బలం, వడ్డీ రేట్లు. డాలర్ ఇండెక్స్ 105కి చేరడం, వడ్డీ రేట్లు పెరగడం బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి. మూడోది స్టాక్ మార్కెట్. S&P 500 ఇండెక్స్ 2025లో 5% పెరిగి 5,200 స్థాయికి చేరింది. దీంతో పెట్టుబడిదారులు స్టాక్స్ వైపు మళ్లారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం తప్పదేమోనని చాలామంది భయపడుతున్నారు. అసలు ట్రంప్ సుంకాలకు, స్టాక్ మార్కెట్కు, బంగారం ధరలకు సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. ఇది వాణిజ్య యుద్ధాలకు దారి తీయవచ్చని భావిస్తున్నారు. 2018లో ట్రంప్ సుంకాలు విధించినప్పుడు అనిశ్చితి వల్ల బంగారం ధర ఔన్సుకు $1,200 నుంచి $1,300లకు పెరిగింది. కానీ ట్రంప్ సుంకాలు డాలర్ను బలపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బంగారం ధర తగ్గవచ్చు. స్టాక్ మార్కెట్ బలంగా ఉంటే పెట్టుబడిదారులు బంగారం కంటే స్టాక్స్ వైపు మొగ్గు చూపుతారు. 2023లో నిఫ్టీ 20% పెరిగినప్పుడు బంగారం డిమాండ్ స్వల్పంగా తగ్గింది. ఒకవేళ స్టాక్ మార్కెట్ కుప్పకూలితే బంగారం ధర పెరుగుతుంది. మొత్తంగా ట్రంప్ సుంకాలు స్టాక్ మార్కెట్ను అస్థిరపరిస్తే బంగారం ధర పెరుగుతుంది. ఒకవేళ ఆర్థిక వృద్ధి జరిగి స్టాక్స్ బలపడితే బంగారం డిమాండ్ తగ్గుతుంది. బంగారం ధరలు రోజురోజుకు పతనమవుతుండడంతో చాలామంది మళ్లీ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు ఇంకా తగ్గుతుందని అప్పుడు కొందామని వేచి చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలా, వేచి చూడాలా? బంగారం ధరలు 90,000 రూపాయల నుంచి దాదాపు 81,000కు తగ్గాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు లాంటి అనివార్య పరిస్థితుల కోసం ఇప్పుడు బంగారం కొనొచ్చు. సహజంగా మన దేశంలో బంగారం కొనుగోళ్లు నగల కోసమే జరుగుతాయి. అయితే బంగారం ధరలు మున్ముందు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ధరల్లో దాదాపు 10 నుంచి 15% తగ్గుదల కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 70,000 వరకు బంగారం దిగిరావచ్చు. ఒకవేళ దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అయితే మరికొంత కాలం ఆగడం బెటర్. కానీ ట్రంప్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ధరలను స్థిరంగా ఉంచే అవకాశం కనిపించట్లేదు. ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. డాలర్ బలం, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్లు, దేశీయ డిమాండ్ లాంటి అంశాలన్నీ ధరలను నిర్ణయిస్తాయి. ట్రంప్ సుంకాలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఈ ధరలపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. అందుకే మార్కెట్ ట్రెండ్స్ను అర్థం చేసుకుని తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం బెటర్. అందరూ అనుకున్నట్టు 56,000 వరకు తగ్గే అవకాశం లేకపోయినా 70,000 స్థాయి సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. మరి అప్పటి వరకు వేచి చూస్తారా, లేకుంటే చిన్న చిన్న మొత్తాల్లో కొనిపెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.